గోదావరి జిల్లా రాజమండ్రిలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. తొర్రేడు దగ్గర నారాయణ ఈ-టెక్నో స్కూల్ బస్సు బోల్తా పడింది. సీతానగరం నుంచి రాజమండ్రిలోని స్కూల్కు విద్యార్థులను తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తొర్రేడు సమీపంలో అదుపు తప్పిన బస్సు సమీపంలోని చెట్టును ఢీకొట్టి పొలాల్లో పడిపోయింది. ఈ ఘటనలో 2 విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా మరో 6గురికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. వారిని వెంటనే రాజానగరంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది వరకు విద్యార్థులు ఉన్నట్లు, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. బస్సు ప్రమాదంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ప్రమాదం బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే జరిగినట్టు తెలుస్తోంది, వివరాలేంటి? సిద్ధు, ఈ నారాయణ ఈ-టెక్నో స్కూల్ చెందిన బస్సు సీతానగరంలో ఈ స్టూడెంట్స్ ని గ్యాదర్ చేసుకుని రాజమండ్రి వైపు వస్తుంది. దారి మధ్యలో మార్గ మధ్యలో తొర్రేడు దగ్గరికి వచ్చేటప్పటికి బస్సు ఒక్కసారిగా అదుపు తప్పింది. సమీపంలో ఉన్న తాటి చెట్లు ఢీకొట్టి పొలాల్లో పడి బోల్తా కొట్టింది. ప్రమాదంలో ఇప్పటికే 15 మంది పిల్లలు బస్సులో ఉన్నారు. ఒక్కసారిగా జరిగిన ఈ అకస్మాత్తుగా జరిగిన సంఘటనకు చేరుకోలేకపోయారు. అందులో 2 పిల్లలకు మాత్రం తీవ్ర గాయాలని చెప్తున్నారు. ఒకరికి కాలు విరగడం, మరొకరు నడుము దగ్గర దెబ్బతగడం జరిగినట్టు తెలుస్తుంది. ఆ స్వల్పంగా గాయపడిన మరో 6 విద్యార్థులు అప్పటికప్పుడే సిబ్బంది వెంటనే తరలించడం జరిగింది. మొత్తానికి డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇది జరిగిందని స్థానికుల సమాచారం. ఇంకా ప్రమాదానికి వేరే ప్రత్యేకించి కారణం అయితే స్పష్టంగా తెలియరాలేదు. నగరానికి రాజమండ్రి సమీపంలోనే ప్రమాదం జరగడంతో వెంటనే పిల్లలు అక్కడి నుంచి ప్రైవేట్ విద్యా సంస్థ కావడంతో అక్కడి నుంచి తరలించడం జరిగింది. ప్రస్తుతానికైతే 2 పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తుంది. మిగిలిన 6గురితో పాటు బస్సులో ఉన్న వారంతా సేఫ్ గానే ఉన్నట్టు తెలుస్తుంది. ఓకే హరీష్.